మిడిల్ ఈస్ట్ మధ్యప్రాచ్యంలో ఇంకా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. టెంపరరీగా సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ కూడా అసలు అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం ఆగుద్దా అనే ప్రశ్న అందరి మదిలో ఉంది. అయితే ఈ సందర్భంలో హార్ముజ్ స్ట్రైట్ ఏదైతే హార్ముజ్ జలసంధి ఉందో అది మళ్ళా వార్తల్లోకి వచ్చింది. ఈసారి చమురు కోసం కాదు, సబ్సీ కేబుల్స్, అండర్ సీ కేబుల్స్ అంటాం అనమాట. ఈ సబ్సీ కేబుల్స్ సంబంధించి ఈ హార్ముజ్ జలసంధిలో కేబుళ్ళు ఏదైతే ఈ హార్ముజ్ స్ట్రైట్ లోపల ఉన్న కేబుల్స్ ఉంటాయో అవి తెగే అవకాశం ఉంది. యుద్ధం వల్ల, ప్రమాదం వల్ల కావచ్చు, లేదా ఉద్దేశపూర్వకంగా కావచ్చు. ఎప్పుడైనా సరే ఈ హార్ముజ్ జలసంధి అంటే ఈ వాటర్ లోపల సీ లోపల ఉన్న కేబుల్స్ ఏవైతే ఉన్నాయో అవి కనుక తెగితే పర్షియన్ గల్ఫ్ అంతటా కూడా ఇంటర్నెట్ కావచ్చు, ఈ డిజిటల్ టెక్నాలజీకి తీవ్ర అంతరాయం కలగవచ్చు అని చెప్పి ఒక వార్తా సంస్థ ఏదైతే ఐఆర్జీసీకి అనుబంధంగా పనిచేసే తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ సంకేతాలు ఇచ్చింది. హార్ముజ్ జలసంధి అనేది మనందరూ తెలుసు, ఇంధన రవాణాకు చాలా కీలకం. అది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే దీనివల్ల మనం చూస్తే కనుక ఒకవేళ కనుక ఈ కేబుల్స్ తెగితే కనుక ఇంటర్నెట్ అంతరాయం రావచ్చు. క్లౌడ్ సర్వీసెస్ కావచ్చు, బ్యాంకింగ్ కావచ్చు, కమ్యూనికేషన్ కావచ్చు, ఇతరత్ర ఇంటర్నెట్ సర్వీసెస్ కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అంతరాయం వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. 95% గ్లోబల్ ఇంటర్నెట్ అనేది సబ్సీ కేబుల్స్ అంటే అండర్ సీ కేబుల్స్ ద్వారానే వస్తాయన్నమాట. మనం చూస్తే గల్ఫ్ దేశాల్లో అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఏవైతే గల్ఫ్ దేశాల నుంచి కూడా వాటి సంస్థలను ఆపరేట్ చేస్తున్నాయో, వాటి బ్రాంచెస్ని ఆపరేట్ చేస్తున్నాయో అవి కూడా ఎఫెక్ట్ అయ్యే ప్రమాదం ఉందన్నమాట. ఒకవేళ కనుక ఈ సబ్సీ కేబుల్స్ కనుక కట్ అయితే, ఒకవేళ కనుక అమెరికా ఇరాన్ మధ్య యుద్ధం డేటా వారుగా మారే ప్రమాదం ఉందా ఒకసారి మనం ఆలోచించుకోవాలి. మనం చూస్తే అసలు ఇంటర్నెట్ ఎలా పనిచేస్తే ఈ సబ్సీ కేబుల్స్, అండర్ సీ కేబుల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. మనిషి జీవితం కంప్లీట్గా ఇంటర్నెట్తో అనుసంధానం అయిపోయింది. అసలు ఇంటర్నెట్ పర్వేడ్ అవని ప్లేస్ మనిషి లైఫ్లో ఏది లేదు. కొంతమంది పేస్ మేకర్స్ కూడా ఇంటర్నెట్ సహాయంతో రన్ అవుతున్నాయి. ఇంకా చెప్పాలంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, మన జీవితంలో ఇతర మనుషుల పైన మనం ఆధారపడలేం, కానీ ఇంటర్నెట్ మీద మాత్రం కంప్లీట్గా ఆధారపడిపోతున్నాం. ఈ సందర్భంగా ఒక విషయం మనం తెలుసుకోవాలి. 95% ఇంటర్నెట్ ట్రాఫిక్ ఏదైతే ఉందో, డేటా ట్రాఫిక్, ఇదంతా కూడా అండర్ సీ కేబుల్స్ లేదా సబ్సీ కేబుల్స్లోనే వస్తుంది. ఇది చాలామంది తెలీదు. అందరూ అనుకుంటారు కేవలం శాటిలైట్స్ వల్లే మనకి ఇంటర్నెట్ వస్తుందని, కానీ కాదు. మహాసముద్రాల లోతుల్లోంచి, కొన్ని వేల అడుగుల లోతుల్లోంచి, కొన్నిసార్లు మహాసముద్రాల పైనుంచి, ఇలా ఎక్కడ ఏ విధంగా అవసరమైతే ఆ విధంగా పెద్ద పెద్ద అండర్ సీ కేబుల్స్ లేదా సబ్సీ కేబుల్స్ నిర్మాణం చేశారు. దీనిపైన కంప్లీట్గా చాలా స్ట్రాంగ్ స్టీల్ కోటింగ్ ఉంటుంది అనమాట. లోపల ఆప్టికల్ ఫైబర్స్ ఉంటాయి. మనకు తెలుసు ఆప్టికల్ ఫైబర్స్ అనేవి టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ ఈ థియరీతో యాక్ట్ చేస్తాయి అనమాట. సో ఈ కేబుల్సే 1980s, 1990s ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాలకి ఇంటర్నెట్ విప్లవం వచ్చిందో ఈ కేబుల్స్ ద్వారానే ప్రపంచం మొత్తం ఇంటర్నెట్తో అనుసంధానమైంది. ఈ కేబుల్స్ మహాసముద్రాల్లో ఉంటాయన్నమాట. రష్యా లాంటి తుంటరి దేశాలు ఒక్కోసారి బాల్టిక్ సీ దగ్గరికి వెళ్ళి ఈ కేబుల్స్ని కట్ చేయడానికి కూడా ట్రై చేసి కొన్నిసార్లు సక్సెస్ కూడా అయ్యాయన్నమాట. ఇంకా భారతదేశం విషయానికి వస్తే భారతదేశానికి మొత్తం 17 కేబుల్స్ వస్తున్నాయి ఇండియన్ ఓషన్ ద్వారా. ఈ 17 కేబుల్స్లో 15 కేబుల్స్ కేవలం 6 కిలోమీటర్స్ దూరంలోనే బాంబే దగ్గర ల్యాండ్ అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే, చాలామంది ఆలోచించిన విషయం ఏంటంటే, యుద్ధాలు అనేవి కన్వెన్షనల్ జరుగుతాయి, న్యూక్లియర్ వార్ జరుగుతాయి, కానీ ఒక దేశాన్ని ఆర్థికంగా, నైతికంగా, ఇంకా ఆ దేశాన్ని కంప్లీట్గా ప్రపంచంతో కనెక్షన్ కట్ చేయాలంటే ఆ దేశంలో ఇంటర్నెట్ కట్ చేస్తే చాలు. అటువంటి కేబుల్స్ మనకి దాదాపు 11,000 స్క్వేర్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంటే అటువంటి కేబుల్స్ కేవలం 6 కిలోమీటర్లనే 15 కేబుల్స్ ల్యాండ్ అవుతున్నాయి. అండ్ ఇండియా లాంటి పెద్ద దేశం, దాదాపు 100 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు మన దేశంలో. అదే సింగపూర్లో చాలా చిన్న దేశం, అది సిటీ స్టేట్. సింగపూర్కి 26 కేబుల్స్ వెళ్తుంటే ఇండియాకి కేవలం 17 కేబుల్స్, దానిలో 15 ముంబై, బాంబే దగ్గరే ల్యాండ్ అవుతున్నాయి అనమాట.